అడుగుతా, ఈ పెద్ద పెద్ద కంపెనీ షేర్లు అమ్ముకుంటుంటే తీసుకుంటుంటారు, అమ్ముకుంటుంటే తీసుకుంటుంటారు. ఈయన మనోహర్ గారు చూడండి, మెడ మీద కత్తి పెట్టారంట. ఏమయ్యా కేవీ రావు గారు ఏమన్నా మీకు కంప్లైంట్ ఇచ్చాడు? ఆయన మాకేం తెలియదండి, కత్తి పెట్టారు. ఈయన చూసినట్టే. రామోజీరావు గారు కూడా షేర్లు అమ్ముకున్నాడు. ఎవడు కత్తి పెడితే అమ్ముకున్నాడు చెప్పండి, నాకు అర్థం కాలే. 41.2% అరబిందోకి వస్తే, దట్టు నాట్ ఏ యాంకరేజ్ పోర్ట్, డీప్ సీ పోర్ట్. దానిలో వెరీ లిటిల్గా మాత్రమే రైస్ ఎక్స్పోర్ట్ అవుతాయి అక్కడ నుంచి, చాలా తక్కువగా. ఎందుకంటే ఖరీదు ఎక్కువ కాబట్టి లోడింగ్ ఛార్జెస్, ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడతాయని ఆయనే చెప్పాడు. ఈ యాంకరేజ్ పోర్ట్లో 13-14 వెజల్స్ ఉంటే మొత్తం మీద కలిసి ఒక 16 ఉంటాయి. అంటే రెండు ఇక్కడ 14-13 వెజల్స్ ఉంటే అక్కడ 2 వెజల్స్ ఉంటాయి. మొత్తం జరిగేది యాంకరేజ్ పోర్ట్లో. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున జరిగిపోయిందంట స్మగ్లింగ్ అంతా కూడా. ఎందుకు మాట్లాడుతున్నాను నాకు అర్థం కాల. 5 మాసాల నుండి 6వ మాసంలో ప్రవేశించి అధికారం మీ చేతిలోకి వచ్చి మొత్తం అంతా నడిపే యంత్రాంగం అంతా మీ చేతిలో ఉండి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా. అరబిందో ఎవరిది చెప్పాలి, లోతుగా ఆలోచన చేయాలి, లోతుగా విచారణ జరపాలి. జరుపు ఎవడు కాదన్నాడు? కేంద్రంలో నువ్వే, రాష్ట్రంలో నువ్వే. బాగా లోతుగా విచారణ జరపండి. విచారణ జరిపి దోషుల్ని పట్టుకోండి. ఎవరు కదన్నారు? ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు చెప్తున్నారు? అసలు మీరెవరండి ప్రశ్నించడానికి? నాకు అర్థం కాదు. మేము కదా ప్రశ్నించాల్సింది. మాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. అధికారం ఉంది, వాళ్ళే మేమా? ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎవరు? నాగల మనోహర్ గారు ప్రశ్నిస్తున్నాడు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు. అధికారంలో ఉంది మూడు ఆయన, ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఇంకో ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి. వీళ్ళెళ్ళి కాకినాడలో ప్రశ్నిస్తున్నారు. ఏమిటి అన్యాయం? పీడిఎస్ రైస్ ఎందుకు వెళ్తుంది? ఎవరిని అడుగుతున్నావు స్వామి? నీ చెక్ పోస్టులు ఉన్నాయి అక్కడ, నీ ఆధీనంలో ఉంది. ఒక పెద్ద డ్రామా, చేతగాని తనం, ఎదుటివాడి మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. నేను నిన్న కూడా చెప్పా, కాకినాడలోనే ఉంటాడు మన పౌర సరఫరాల శాఖ మంత్రి. ఎందుకంటే కలెక్షన్ కోసం నేను అంటున్నారు. ఫుల్ కలెక్షన్. నేను మొన్న చెప్పాగా, 200 కోట్ల రూపాయలు రైతులు కాదు మిల్లర్స్కి రిలీజ్ చేశారు. 8% కాడ కొట్టేశారు. ఇది ఏ మిల్లోనే చెప్తారు. ఇది నా ఆరోపణ. సమాధానం చెప్పండి. సమాధానం చెప్పరు. సమాధానం చెప్తే తీసుకోమని నిజమే కదా అని మిల్లర్స్ అందరూ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన అంటాడు, అసలు ఈ కాకినాడ పోర్ట్ నుంచి గత 3 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిందో చెబితే మీరు ఆశ్చర్యపోతారు. 1,35,00,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళింది. అది ఎంత అంటే 48,537 కోట్ల ఖరీదు చేసేటటువంటిది ఈ గత 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వెళ్ళింది. ఇది అన్యాయం, అక్రమం, అన్యాయం. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అని నేను ఇంకోటి చెబితే అందరూ ఆశ్చర్యపోతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోతాడు, మన మనోహర్ కూడా ఆశ్చర్యపోతాడు. అంటే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోవడానికి వాళ్ళకి తెలియకపోతేగా, తెలిసే ఉంటుంది. అందుకని ఆశ్చర్యపోలేమని నాకు అనుమానం. అదేంటో తెలుసా మీకు? మొత్తం ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో 3rd ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది. మన రాష్ట్రంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది. దాని పేరు పట్టాభి ఆగ్రో. ఎవరిదో తెలుసా? ఇది పయ్యావుల కేశవులు గారి వియ్యంకులది. పయ్యావుల కేశవులు గారు ఎవరో తెలుసు కదా? మీ సహచర మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు. ఆయన వియ్యంకుడు మొత్తంలో నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు. ఇంకోటి కూడా చెప్తున్నా, మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా, కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు. స్టెల్లా అనేటువంటి వెజల్ని పట్టుకున్నారు. ఇదే గొడవ. ఇవాళ మీరు డీప్ సీలో ఉంది ఒకటి, ఎంవి కనెస్టర్ ఆ వెజల్ పేరు. దానిలో 42,500 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి ఆగ్రో వాళ్ళు లోడ్ చేశారు. ఇంకా కొంత లోడ్ చేయాలి. రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు. ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి. నా ఆరోపణ చెప్తున్నా, దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే నేను ఆరోపణ చేస్తున్నా.
పవన్ కళ్యాణ్ గారు నువ్వు నువ్వంటే బాగు తమరు నాదెళ్ల మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి. శభాష్. పయ్యవులు కేసులు గారి బియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా. నిజమైన నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తాయి. ఇంటర్నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్, సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు. అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ ది షిప్ అని అంటాం కంటే అది జోక్, ఇది సీరియస్. దీని మీద మీరేమైనా చేయగలరా అంటే దాని మీద చేస్తారని నేను అనుకోను. చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ వెరీ వెల్ అని కూడా మనం చేస్తున్నా. ఇంకపోతే ఈ అరబిందో గొడవ